కాబట్టి హ్యాజ్ పక్కనేమో నాట్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే హ్యాజ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ కింద మనం చెప్తాం అనమాట. హెల్పింగ్ వర్బ్. హీ ఈజ్ దేర్, ఆయన అక్కడ ఉన్నాడు. హీ ఈజ్ నాట్ దేర్, ఆయన అక్కడ లేడు. కాబట్టి రూల్ ఏంటి, మీరు ఇంగ్లీష్లో నాట్ పెట్టాలి అంటే హెల్పింగ్ వర్బ్ పక్కనే పెట్టాలి. ఇట్ ఈజ్ స్ట్రాంగ్, ఇట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. అది బలంగా ఉంది, బలంగా లేదు. యూ మస్ట్ గో, నువ్వు వెళ్ళాల్సిందే, తప్పదు. యూ మస్ట్ నాట్ గో. అక్కడ తప్ప మనం ఇంగ్లీష్లో నాట్ అనేది ఎక్కడో కూడా మనం పెట్టాం. షీ విల్ బీ హ్యాపీ, ఆవిడ సంతోషంగా ఉంటుంది. షీ విల్ నాట్ బీ హ్యాపీ, ఆవిడ సంతోషంగా ఉండదు. షీ ఈజ్ రిచ్, షీ ఈజ్ నాట్ రిచ్. షీ ఈజ్ రిచ్, ఆవిడ డబ్బు గల ఆవిడ.